ఆ సంగతి కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ 374 ఎకరాల్లో లచ్చమ్మకుంటున్నది ఒకటి, ఈ భూమి మధ్యలో లచ్చమ్మకుంటున్నది. ఈ లచ్చమ్మకుంట FTL 17 ఎకరాలు, 6 ఎకరాలు బఫర్ జోన్, అంటే మొత్తం 23 ఎకరాల చెరువు ఉన్నది. ఆ 23 ఎకరాల చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇప్పుడు ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయి? అసలు ఈ కంపెనీలకు హక్కే లేదు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం దెర్ ఈజ్ నో రైట్ ఫర్ ఎనీ సేల్ డీడ్ ఆర్ ఎనీ అగ్రిమెంట్, ఎనీ ల్యాండ్ పర్చేస్ సేల్ డీడ్. ఆ కంపెనీలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఆ లచ్చమ్మకుంట చెరువుకు ఉండేటువంటి ఫీడర్ ఛానల్స్ అన్ని ధ్వంసం చేశారు. మొత్తం ఫీడర్, ఆ చెరువులోకి నీళ్ళు వచ్చే ఛానళ్లను, ఫీడర్ ఛానల్ను ఎక్కడికక్కడ మూసివేసిండ్రు. అయినా ఇప్పుడు ఈ నిమిషానికి పోతే కూడా లచ్చమ్మకుంట చెరువులో నీళ్లు ఉన్నాయి. వర్షపు నీరంతా అలాగే పోతుంది. ఇప్పుడు ఇయాల పోయి చూస్తే కూడా లచ్చమ్మకుంట చెరువులో నీళ్లు ఉన్నాయి. వాడు మొత్తం ఫీడర్ ఛానళ్లు బంద్ పెట్టి లచ్చమ్మకుంట చెరువులకు నీళ్లు పోకుండా చేసి ఇవాళ కబ్జా చేస్తే మరి చెరువులు కాపాడుతారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకో కళ్ళు మూసుకున్నాడు. ఏం రంగనాథ్, నీకు చెవులు వినబడతలేవా? ఇప్పుడు నేను అడుగుతున్నా, రేపు పొద్దుగాలవా? నువ్వు పోతావా నేను పోవాలనా? నువ్వు పోకపోతే నేను పోతా రేపు పొద్దుగాల, మా ఎమ్మెల్యేలను తీసుకొని, మా పార్టీ పోతుంది. ఆ రేకులు ఆ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టు, చెరువును పునరుద్ధరించు, చెరువు ఫీడర్ ఛానల్ సరిచేయి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయి. పేదోళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తావు, వీళ్ళ తెరువు ఎందుకో పోవు, ఎందుకో ధైర్యం వస్తలేదు మిస్టర్ రంగనాథ్. అయితే ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే, లచ్చమ్మకుంట నిండితే ఎక్కడికి పోతాయి? లచ్చమ్మకుంట నిండిన తర్వాత వరద నీళ్లు నాన్ చెరువుకు పోతాయి, మర్రివాణి కుంటకు పోతాయి, అక్కడి నుంచి రెడ్డి కుంటకు పోతాయి, అక్కడి నుంచి సున్నం చెరువు నాలాల పడతాయి, ఆ తర్వాత ఇంజావూరు మాసం చెరువు వరకు ఈ నీళ్లు పోవాలి. ఇప్పుడు మొత్తం బంద్ పెట్టిండ్రు. ఇప్పుడు లచ్చమ్మకుంటకు నీళ్ళు రాణిస్తలేరు. లచ్చమ్మకుంటకేలి నాన్ చెరువు, మర్రివాణికుంట, రెడ్డికుంట, ఇంజావూరు మాసం చెరువు వరకు నీళ్లు పోకుండా ఎక్కడికక్కడ ఫీడర్ ఛానల్ని ధ్వంసం చేసి పడేసిండ్రు. మరి ఇన్ని చెరువులు హైదరాబాద్లో హైడ్రా వచ్చినాక ఈ చెరువులు ధ్వంసమవుతుంటే, ఫీడర్ ఛానళ్లు మూతబడుతుంటే హైడ్రా నిద్రపోతుందా? వినబట్టలేదా? ఎందుకు హైడ్రా స్పందించదు? గరీబోళ్ళ ఇల్లు కూలగొట్టడానికి, పెద్ద పెద్ద వాళ్ళకి కబ్జాలు చేయడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తుందా?